ఎప్పుడు కూడా మేము డబ్బును చూసి వెళ్ళి పరిచర్య చెయ్యం. ఎప్పుడు ఎక్కడ డబ్బును బట్టి ఏనాడు కూడా పరిచర్య చేసిన సందర్భాలు లేవు నా 15 సంవత్సరాల సేవా జీవితంలో. మనం ఏమీ ఆశించకుండా పరిచర్య చేయాలి, ఏమీ ఆశించకుండా ప్రేమించాలి, ఏమీ ఆశించకుండా దేవుని కొరకు పని చేయాలి. అలా చేసినప్పుడే దేవుడు ఇహలోకములోను పరలోకములోను దేవుడు గొప్ప ధన్యత ఇస్తారు. నేను ఒక సాక్ష్యాన్ని మీకు ప్రకటించాలని తెలియజేస్తా ఉన్నాను. ఇది నా గొప్ప కోసం చెప్పట్లేదు, కానీ ఎందుకో అనేక మంది తెలుసుకుంటారనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో మన దగ్గరికి ఒక కళ్ళు లేని వ్యక్తి బాపట్ల నుంచి వచ్చాడు మన యొక్క ఆఫ్టర్నూన్ ప్రేయర్కి. ఆయన సాక్ష్యాన్ని విన్నారు కదా, చాలా చక్కని సాక్ష్యము. ఆయన కళ్ళు లేకపోయినా చూపు లేకపోయినా కూడా బాపట్లలో పరిచర్య చేస్తా ఉన్నాడు. ఆయన నాకు ఫోన్ చేసి, అయ్యా మీరు మందిరాన్ని ఓపెన్ చేయాలా, మీరు రావాలి అని అడిగాడు. సరే ప్రార్థన చేస్తాను, చెప్తానులేనండి అని ఒక నెల అలా వెయిట్ చేశాం. ఆ తర్వాత ఆయన ఫోన్ చేసి, అయ్యా ఈ డేట్కు పెట్టుకుందాం అనుకుంటున్నాము, ఈ జనవరి 24వ తారీఖున, మీకు ఒకవేళ డేట్ ఏమైనా ఉంటే చెప్పండి అన్నారు. సరే 24వ తారీఖు ఖాళీగా ఉన్నాను, వస్తానులే అని చెప్పాను. దానికి ముందుగా అసలు ఆయన ఎలా ఉంటాడో, ఆయన యొక్క పరిస్థితి ఏంటో నాకు తెలియదు. ఫోన్లో మాత్రమే ఆయన చూడడం జరుగుతూ వచ్చింది. ఈ యూట్యూబ్లో వాక్యాలు విని ఎందుకో నా ద్వారా యొక్క మందిరాన్ని ఓపెన్ చేయాలని ఒక ఆలోచన ఆయనకు దేవుడు ఇస్తూ వచ్చాడంట. అయితే అందుకొరకై మందిరానికి పిలవడం జరిగింది. ఆ రోజు సాక్ష్యాన్ని విన్నాము, బాగుంది. దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. తనతో పాటు ఒక అబ్బాయి కూడా రావడం జరుగుతూ వచ్చింది. మందిరం గురించి, మందిరంలో ఉన్న పరిచర్య గురించి, మందిరంలో విషయాల గురించి కూడా చెప్పడం జరిగింది. అయితే 24వ తారీఖు నేను బాపట్లకు వెళ్ళాలి. నేను ఒక్కడినే వెళ్దాము, లేకపోతే ఒక సహోదరులు 2-3 వెళ్దాము, ట్రైన్కి వెళ్దాము, లేకపోతే బస్కి వెళ్దాము అనుకున్నాం. మనకున్న ఆర్థికమైన పరిస్థితి వలన కారు వేసుకొని వెళ్ళాలంటే దాదాపుగా 4-5 వేలు అవుతాయి, మార్కాపు నుంచి బాపట్లకు వెళ్ళాలంటే. అందుకని తను ఫోన్ చేశాడు, ఎలా వస్తున్నారు? ఒక 2-3 వస్తున్నామండి అని చెప్పాను. ఎట్లా వస్తున్నారు అన్నాడు. బస్సులో వద్దాం అనుకుంటున్నా అన్నాడు. ఎంతవరకు వచ్చాయి పనులు అని అడిగాను. మందిరము ఓపెనింగ్ కదా, పనులు ఎంతవరకు వచ్చాయి అని అడిగితే, ఆ పనులు వచ్చాయండి, కొంతమందికి వంటలు చేస్తూ ఉన్నాము, మైక్స్ మాట్లాడితే వాళ్ళు 5,000 అడిగారు, కాబట్టి నా దగ్గర లేక నేను మైక్స్ కూడా పెట్టుకోవట్లేదు అన్నాడు. మరి ఎట్లా చేస్తారు అని అడిగాను. ఏమోనండి అర్థం కావట్లేదు అన్నాడు. సరే నేనే చెప్పాను, సరే నా హృదయంలో దేవుడు భారం పెట్టిన తర్వాత, సరే నేనే మైకులు తీసుకొస్తానులే, మన చర్చిలో ఉన్నవి అని చెప్పాను. మరి మైకులు తీసుకెళ్లాలంటే కారుకు పెట్రోల్ కావదు కదా, 4,000 రూపాయలు 5,000 రూపాయలు. అంత స్తోమత మన సంఘానికి కానీ నాకు కానీ లేదు. అక్కడికి వెళ్ళి మీటింగ్ పెడితే వాళ్ళు ఏదైనా కొంత అమౌంట్ ఇస్తే దానితో ఆ పెట్రోల్ కొట్టించుకొని పరిచర్య చేసి వస్తాం. ఇప్పుడు పెట్రోల్కు మనమే పెట్టుకోవాలా, అక్కడ పరిచర్య చేస్తాము. ఆయన ఏమి ఇవ్వలేడు, నాకు ఏమి ఇచ్చుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ దేవుడు అంటున్నాడు వెళ్ళాలని అంటున్నాడు. వెళ్ళే పరిస్థితిలో ఎన్నో ఆటంకాలు వచ్చాయి. 1 కాదు 2 కాదు, చాలా ఆటంకాలు. మైకులు పెట్టుకున్నాం, ఉదయం 4 గంటలకే మైకులు పెట్టుకొని మొత్తం సెట్ చేసుకొని లైవ్ పెట్టుకొని అన్నీ చేసుకొని వెళ్ళిపోయాము. 4 గంటలకు బయలుదేరితే అక్కడికి వెళ్ళేసరికి ఎంత అయింది తెలుసా, దాదాపుగా 11:30 అయింది. అక్కడ మరలా చీరాలలో, అయ్యా మిమ్మల్ని ఎన్నో రోజుల నుంచి చూడాలనుకుంటా ఉన్నాము, 4 సంవత్సరాల నుంచి బాపట్లకు వస్తున్నారని నేను విన్నాను, కాబట్టి రావాలనుకుంటున్నాను అన్నాడు.
అవునా, సరే రండి వెళ్దామని మరలా అతని దగ్గరికి వెళ్ళి అతన్ని కార్ పికప్ చేసుకొని వెళ్ళిపోయాం అక్కడికి. అక్కడికి వెళ్ళగానే పరిస్థితి ఎట్లా ఉందో తెలుసా? చిన్న మందిరం. చిన్న మందిరం అది. ఒక 20 మంది బట్టే మందిరం. ఒక ఇల్లు, ఆ ఇంట్లోనే ఒక మందిరంలాగా ఏర్పాటు చేసుకొని ఒక 20 మంది పెట్టుకునే మందిరము. చుట్టూ వాక్యాలు రాశాడు. అక్కడికెళ్ళి చూస్తే అసలు ఆ రోడ్డు కనుక్కోవడానికి కూడా చేత కాలేదు. చాలా ప్రయాసపడి వెళ్ళాం. చాలా ప్రయాసపడ్డాము. మనస్సులో ఒకవైపు సైతాన్ అంటున్నాడు, ఎందుకొచ్చావు? ఎందుకొచ్చావు? ఏంటి కారణం అంటా ఉన్నాడు. ఒకవైపేమో వేరే వాళ్ళ దగ్గర ఆ డబ్బులు ఏపిచ్చుకుని 5,000 దేవుని చిత్తమైతే తర్వాత నాకు దేవుడిస్తే నేను మరలా మీకు ఇస్తానని చెప్పి 5,000 తీసుకొని పెట్రోలు 4,000 దాదాపుగా కొట్టించుకొని వెళ్ళిపోయాం. అక్కడ చూస్తే వంట వండుతున్నారు. రోడ్డంతా సరిగా లేదు. లోపలికెళ్ళి చూస్తే మందిరంలో ఇద్దరు కనపడుతున్నారు. ఇద్దరు. నేను అనుకున్నాను చాలా మంది వస్తారేమో, వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళని ఆత్మీయంగా బలపరిచి రక్షణలోనికి తీసుకొద్దాము అనుకున్నా. ఇద్దరున్నారు. వారు వృద్ధ దంపతులు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? బాంబే నుంచి వచ్చారు వాళ్ళు. ఈయనకు మందిరానికి సహాయం చేయడానికి. చూడండి, ఆలోచించండి ఎలా ఉంటాయో దేవుని ప్రణాళికలు. వారే కష్టపెట్టుకుంటా ఆయన పరిచర్యను చూసి అక్కడి నుంచి వచ్చారు. ఇద్దరున్నారు. తర్వాత ఇంకొక సహోదరి హైదరాబాద్ నుంచి వచ్చింది. మరి సంఘస్థులేరండి అంటే వస్తున్నారండి అన్నాడు. ఇక నేను వెళ్ళి పాస్టమ్ గారు తర్వాత నాతో పాటు వచ్చిన బిడ్డలు కలిసి అక్కడనే టేబుల్స్ వేసి, వాళ్ళకి ఏం చేత కావట్లేదు, నేనే టేబుల్స్ వేసుకొని దుప్పటి పరుచుకొని కుర్చీలు వేసుకొని ఇక మైకులు పెట్టుకొని పాటలు పాడి స్టార్ట్ చేస్తా ఉంటే అప్పటికి ఒక 20 మంది వచ్చారు. పాటలు పాడి వాక్యం చెప్పేసి మళ్ళా లోపల మందిరంలోకి వెళ్ళి ఆయన ద్వారా సాక్ష్యం పంచుకొని అలా జరిగింది. ఆ తర్వాత భోజనాలకు దాదాపుగా 200 మంది వచ్చారు. భోజనం చేయడానికి వచ్చారు. అంటే వారందరూ దేవుణ్ణి ఎరగని వారు. చర్చికొచ్చే వాళ్ళు మాత్రము కొంతమంది. ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, పెట్రోల్ కొట్టించుకున్నాము, వెళ్ళాము, అక్కడ ముగించుకున్నాం పరిచర్య, భోంచేసాము, తర్వాత ప్రయాణమే వస్తున్నాం. ఆయన అంటున్నాడు, ఆయన మందిరము ఓపెనింగ్ కదా, అందరితో కానుక పడితే ఎంత కానుక వచ్చిందో తెలుసా? కానుక వచ్చింది అక్కడ నేను, పాస్టర్ గారు, తర్వాత ఇంకొంతమంది వచ్చిన వాళ్ళతో వచ్చిన కానుక ₹320 పైన వచ్చింది. ₹320 పైన. నేను పాస్టర్ గారు వేసిన అమౌంటే 200, మిగతాది ₹130 వారందరూ కలిసి వేసింది. ఆయనకి ఏం సరిపోతుంది? ఇంకా ఆశ్చర్యం వేసింది. చాలా వేదన వేసింది నాకు. ఏంటి పరిచర్య, ఏంటి పరిస్థితి? ఆయన కళ్ళు లేవండి, ఏదో తిని పడుకోవచ్చు, కానీ ఎంత ప్రయాసపడుతున్నంటే ఇట్లా కళ్ళు లేకపోయినా కర్ర వేసుకొని వెళ్తా ఉంటాడు. నా హృదయంలో చాలా బాధేసింది. ఇలాంటి వారి దగ్గర కదా మనం చేయడానికి పరిచర్యకు వచ్చేది. చాలా మంది పిలుస్తారు, పెద్ద పెద్ద మీటింగ్స్ పిలుస్తారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కసారిగా ఈ సిచ్యువేషన్, ఈ పరిస్థితి వస్తే ఏంటిది నాది అన్నట్లుగా సైతాన్ని ప్రేరేపిస్తాడు ఎన్నో సందర్భాల్లో. నువ్వా అక్కడికి వెళ్ళడమా అన్నట్లుగా. కానీ దేవుడు అన్నాడు, నీకు ఏమీ ఇవ్వలేని వారి దగ్గరికి, నిన్ను సరిగా పరామర్శించిన చేతగాని వారికి నువ్వు చేస్తే వాళ్ళు మళ్ళా చేయడం కాదు, నువ్వు వారికి ప్రేమతో ప్రేమించు, నిన్ను వలన పొరుగు వారిని ప్రేమించినట్టుగా ప్రేమించిన మాట ప్రకారం ఆయన దగ్గరికి వెళ్ళి పరిచయం చేసి వస్తా అని అన్నాడు. అయ్యా, వచ్చిన కానుక 320 అంతా వచ్చి నువ్వే కదా లెక్క పెట్టింది, ఇది తీసుకో అన్నాడు. నేను అనుకున్నాను, లేదు నాన్న, ఆ డబ్బులు నువ్వే ఉంచుకో, నీ దగ్గర ఉంచుకొని వారికి ప్రార్థన చేసి వచ్చిన వాళ్ళకి
అలా రావడం జరుగుతా వచ్చింది. ఎందుకు ఈ విషయాలు చెబుతున్నానంటే, పరిచర్యలో ఇలాంటి వారి దగ్గరికెళ్ళి పరిచర్య చేసే విధానము కూడా నాతో పాటు ఎంతోమంది దేవుని సేవకులు, నిజమైన దేవుని సేవకులున్నారు చాలామంది. లేకుండా పోలేదు. వారికి సంఘము ఇచ్చుకున్నా, ఇచ్చుకోకపోయినా వారి కోసం పరిచర్య చేయడానికి ప్రభువు సహాయం చేస్తూ వచ్చాడు. ఒక అద్భుతమైన వర్తమానాన్ని అక్కడ అందించడం జరుగుతా వచ్చింది. మందిరములో ఏముండాలా? ఇక్కడి నుంచి మందిరం సాగాలి. సేవకునికి సహకారంగా ఉండండి అని చెప్పి వారికి హెచ్చరిక కూడిన వర్తమానం ఎంతో మందిని రగులుతా వచ్చింది. ఈరోజు నీ జీవితం, నా జీవితంలో కూడా మేము దేవుని సేవకులుగా ఉంటాం. మాకొచ్చే కానుక కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. ఇవ్వని వారే తక్కువ. చాలామంది ఇవ్వకుండా కొంచెమే వాళ్ళకున్న దాంట్లో ఇస్తారు. ఎప్పుడు కూడా మేము డబ్బును చూసి వెళ్ళి పరిచర్య చెయ్యం. ఎప్పుడు ఎక్కడ డబ్బును బట్టి ఏనాడు కూడా పరిచర్య చేసిన సందర్భాలు లేవు. ఫోన్ చేస్తారు, అయ్యగారు మా ఊరు రావాలా, వస్తారా అంటాడు. వస్తాను. ఎక్కడ మీ ఊరు? ఏంటి పరిచర్య? ఎంతమంది ఉంటారు? ఇవన్నీ అడగను. నా యొక్క ఆశ, నా యొక్క విధానం ఏంటంటే, కొంతమంది ఉన్న వారు క్రీస్తులో రక్షించబడి, నమ్మిన వారు పడిపోయినకుండా లేపబడినట్లు, పడిపోయిన వారు మరలా లేపబడి దేవుని కొరకు స్థిరపరచబడినట్లు. ఇది నా యొక్క పరిచర్య మోటివ్, నా ఆలోచన. డబ్బు కొరకు కానీ, పేరు కొరకు కానీ ఏనాడు నేను సేవ చేయలేదు ఈ నా 15 సంవత్సరాల సేవా జీవితంలో. అలాగన దేవుడు నన్ను నడిపిస్తూ వచ్చాడు. నేను క్రీస్తు సమరూపంలోనికి మార్చబడాలనే ఉద్దేశమే నాది. దాని కొరకే ఈ పరిచర్య. కాబట్టి ప్రభువు ఇచ్చిన దాంట్లో అంత పరిచర్య వాడబడుతుంది. నాకు దేవుడిచ్చిన ఎంతో కొంత దేవుడిచ్చింది అదంతా మందిరానికి పెట్టడము, ప్రజలకు సహాయం చేయడము, సువార్తకు పెట్టడము, మైకులు కొనుక్కోవడము, ఇంతే తప్ప ఇక ఏమీ లేదు. కానీ ప్రియమైన దేవుని జనాంగమా, నీ జీవితం, నా జీవితంలో ఇలాంటి పరిచర్యను మనం చేద్దాం. నువ్వు దేవుని సేవకుడిగా ఉన్నావా? ఈ దినాల్లో చాలామంది డబ్బు కొరకు పరిగెడుతున్న సందర్భాలు ఉంటున్నాయి. ధనమును నమ్మి దాని కొరకు జీవించే సందర్భాలు. నువ్వెంత ఇస్తావు? నాకెంత ఇస్తావు? నువ్వు అంత ఇస్తే నేను వస్తాను. నాకు కారు పెడతావా? లాడ్జీ ఇస్తావా? ఏం భోజనం పెడతావు? నాటుకోడి పెడతావా? ఏం తీసుకొస్తావు? ఏమిస్తావు అనే ఆలోచనలో ఉన్నారు. ఆ సంఘము ఎంత భారం వహించి ఒక్కొక్కరు రూపాయి కానుక వేసుకొని మీటింగ్లు పెట్టుకుంటారు. వాళ్ళు అలా పెట్టుకొని వారు పరిచర్య చేసుకోవాలని ఆలోచన కలిగి ఉంటారు. అలా వచ్చినప్పుడు వారిని మనము ఏనాడు కూడా ఎప్పుడు కూడా అడిగింది లేదు. వారిస్తే పెట్టుకోవడం, అది ప్రభు కొరకు ఉపయోగించుకోవడం, ఇదే పరిచర్య తప్ప ఏనాడు కూడా ఆశించింది లేదు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో గుర్తుపెట్టుకో, దేవుని సేవకుడా, ఓ సంఘ కాపరి, సంఘ పెద్ద, నువ్వు ఆలోచించు. చాలామంది ఏం చేస్తారు తెలుసా? వారు డ్యూటీ చేస్తూ, జాబ్ చేస్తూ కూడా పరిచర్యకు వారిని ఆహ్వానిస్తారు. చాలామందిని ఆహ్వానించినప్పుడు వారు ఆ సంఘం ఇచ్చే డబ్బు కొరకు ఆశిస్తూ ఉంటారు. చాలామంది నీకు ఉద్యోగం ఉంది, నీకు ఉద్యోగం ఉన్నప్పుడు నువ్వు ఖర్చు పెట్టుకొని రాలేవా? నీకుందిగా దేవుని పరిచర్య కదా నువ్వు చేసేది. నువ్వు దేవుని సేవకుల కంటే ఉద్యోగం లేదేమీ లేదు. వారికి వచ్చిన దాంట్లోనే బ్రతకాల. ఆ డబ్బును ఇంకొక పరిచర్యకు ఉపయోగిస్తూ ఉంటారు. ఉద్యోగం ఉండి కూడా చాలామంది, ఒక వ్యాపారం ఉండి కూడా, ఒక బిజినెస్ ఉండి కూడా దేవుని సేవను వ్యాపార కేంద్రాలుగా మారుస్తూ ఉన్నారు. ఇస్తే తీసుకో, డిమాండ్ చేయొద్దు. పరిచర్య డిమాండ్ చేయొద్దు. ఈ దినాల్లో క్యాషియో కొట్టేవాళ్ళు, ప్యాడ్ కొట్టేవాళ్ళు, మ్యూజిషియన్స్ కూడా దేవుడు వారికి ఒక టాలెంట్ ఇచ్చాడు, ఒక తలాంతులు ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. ఆ తలాంతులను, ఆ టాలెంట్స్ ఇచ్చినప్పుడు వారు ఒక్కొక్కళ్ళు ఎంతగా డిమాండ్ చేస్తారు. ఎంతగా డిమాండ్ చేస్తారంటే చాలా డిమాండ్. ఇదిగో 2000 మాకు, ఇదిగో 1000 రూపాయలు మాకు. చాలామంది డిమాండ్ చేసి పరిచర్యలో రారు పిలిస్తే. అయ్యో, ఎన్ని బీద సంఘాలు ఆలోచన కలిగి ఉంటాయి. అరే క్యాషియో, ప్యాడ్, తబలా ఇవన్నీ మాకు కావాలా, కానీ ఇచ్చుకోవడానికి డబ్బులు ఉండవు.
పరిచర్య చేయించుకోవడానికి డబ్బులు ఉండవు. వాళ్ళు మాత్రం డిమాండ్ చేసి అడుగుతారు. లేదండి ఇంతే ఉందంటే ఒప్పుకోరు. నీకు దేవుడిచ్చిన తలాంతును ఇలా పరిచర్య కొరకు నువ్వు వ్యాపారంగా మార్చుకొని బతుకుతున్నావే, ఎంత బాధాకరమైన సంఘటన. చాలామంది నమ్మకమైన మ్యూజిషియన్స్ ఉన్నారు. చాలామంది పాపం వాళ్ళు, అయ్యా ఇస్తే ఇయ్యండి, లేకపోతే లేదు, మాకు దేవుడిచ్చాడు, మేము దాని కొరకు మీరు ఎంత ఇచ్చినా మేము తీసుకుంటాం అనే ఆలోచన. వారికి పెట్రోల్ ఖర్చు ఉంటుంది, వారు రావాలా, చూసి ఆలోచించి అడగాలండి. దయచేసి పరిచర్యను వ్యాపారంగా చేయొద్దు. పరిచర్యను వ్యాపార కేంద్రాలుగా చేయొద్దు. ఈరోజు పరిచర్య వ్యాపారంగా మారిపోయింది. చూస్తున్నప్పుడు బాధ వేస్తుంది, వేదన వేస్తుంది. కాబట్టి ఆలోచిద్దాం. నీకు దేవుడిచ్చిన తలాంతును ప్రభు కొరకు ఉపయోగించు. పాట పాడే సింగర్స్ కూడా, ఇదిగో నాకెంత కావాలా, నాకింత కావాలి, ఇంత ఇస్తే నేను పాట పాడతా అని అడుగుతూ ఉంటారు. అన్యజనులు వేరు, బయట వారు అడిగేది వేరు. సినిమా స్టార్స్ లేకపోతే ఈవెంట్ వాళ్ళు అడగొచ్చు, వాళ్ళ యొక్క విధానం వేరు. వాళ్ళు అడుక్కుంటారో ఏం చేసుకుని తెలియదు. నువ్వు క్రైస్తవుడిగా ఉండి దేవుణ్ణి నమ్మిన వ్యక్తిగా ఉండి నీవు కూడా ఈ యొక్క పరిచర్యను వ్యాపారముగా, బిజినెస్గా మైండెడ్తో నువ్వు మారుస్తే నువ్వు దేవుడు నిన్ను ఎలా నీకు పరలోకంలో బహుమానం అనుగ్రహిస్తాడు చెప్పండి. ఒకసారి ఆలోచిద్దామా? జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు ఇచ్చిన టాలెంట్ని సాధ్యమైనంత వరకు న్యాయముగా చేయడానికి సిద్ధపడు. దేవునికి సహాయం చేస్తాడు. డిమాండ్ చేయొద్దు. తలాంతును వ్యాపారంగా మార్చుకోవద్దు. ఇబ్బంది పడతాం. దేవుడు నిన్ను బలానమ్మకమైన మంచి దాసుడా అనలేడు. ఆయన అరే పో చెడ్డదాసుడు అంటాడు. ఈ మాటలు జాగ్రత్తగా వినండి. అనేక మందికి ఈ వీడియోని షేర్ చేయండి. నిన్ను వలన పొరుగు వారిని ప్రేమించుమనే మాటలు, ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతో వేదన, ఎంతో భారంతో కూడిన పరిచర్య మనం చేసేది. ఆ దినాల్లో భారతదేశానికి ఏ విధముగా స్కూల్స్ వచ్చాయి, ఏ విధంగా మిషనరీ వ్యవస్థ వచ్చింది, ఏ విధంగా సతీ సహగన రూపుమాపుతూ వచ్చి, ఏ విధంగా మందిరాలు కట్టబడ్డాయి తెలుసా? ఇతర దేశాల్లో ఉన్నవారు ఒక్కొక్కరు వారి డబ్బును తీసుకొచ్చి మందిరాల్లో వేసేవారండి. దశమ భాగాలను, లేకపోతే వారి యొక్క కానుకలు, ప్రతిష్టార్పాలను, లేకపోతే అందరు కలిసి తలా కొంత వేసుకొని, అదిగో భారతదేశంలో కొన్ని ప్రాంతాలు వెనుకబడి ఉన్నాయంట, వారికి చదువు లేదంట, వారు బీద పరిస్థితిలో ఉన్నారంట, ఆఫ్రికాలో ఇట్లున్నారంట, ఇంగ్లాండ్ ఇట్లున్నారంట, అందరు తలా కొంతకొని వేస్తే ఇక్కడ తీసుకొచ్చి భారతదేశంలో ఫండ్ రూపంలో పంపించారు. మేలు పొందుతారు కానీ చాలామంది వాటి దుర్వినియోగం చేస్తూ వచ్చారు. ఇప్పుడు వస్తుందా ఫండ్ భారతదేశానికి? ఎందుకు వస్తుంది? రాదు. డబ్బును వ్యాపారంగా చేసి దుర్వినియోగం చేసే దాని కారణం వలన పరిచర్య కుంటుపడింది. మనం అలా ఉండకూడదు. ఈ తరము ప్రభు కొరకు పరిచర్య చేసే తరంగా ఉందాం. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, వ్యాపారం చేస్తున్నావు, దేవుని కొరకు ఖర్చు పెట్టు నీ యొక్క డబ్బును. నీకు టాలెంట్ ఇచ్చాడు, నీకు మంచి వరాలు ఇచ్చాడు దేవుడు. ఆ వరాలను బిజినెస్ మైండెడ్తో వాడుకోవద్దు. నీవు ఇచ్చిన వరాలు, నువ్వు పాట పాడతావు, మ్యూజిషియన్ కొడతావు, ప్యాడ్ వేస్తావు, క్యాష్ వేస్తావు, మందిలో పరిచయం చేస్తూ ఉంటావు, ఇవన్నీ నీకుంటాయి. ఎన్నో సిస్టమేటిక్ లైవ్ ఇవ్వడం, ఇవన్నీ దీన్ని బిజినెస్గా మార్చుకున్నారండి. కెమెరా, ఇదంతా నీకు ఖర్చు ఉంటుంది. న్యాయముగా వారిని అడుగు. అన్యాయముగా అడిగి దేవుని దగ్గర దోషిగా కావద్దు. ఒకరోజు ఇక్కడి నుంచి మనం తీసుకుపోయేది ఏముండదు. ఇక్కడ సంపాదించుకున్నంత నీళ్ళ పాలు, అడవి పాలు, నిప్పుల పాలు, భూకంపాల పాలు కావాల్సిందే. నీకు పరలోకంలో బహుమానం, దీవెన రావాలి అంటే దేవుని ఎదుట సరైన వ్యక్తిగా ఉండు. దేవుని సన్నిధిలో సరైన విధంగా న్యాయముగా కలిగి నీవు నీతిగా బతుకో. దేవుని కృప చూపిస్తాడు. అలాంటి కార్యం చేయడానికి ప్రభువు నీకు సహాయం చేయాలని చూస్తున్నాడు. చాలా మందికి ధనం ఉంటుంది, డబ్బులు ఉంటాయి బాగా. ఆ డబ్బులు పరిచర్యకు కూడా ఇవ్వలేరు చాలామంది. ఇప్పుడు ఒక కళ్ళు లేని ఆయన ఉన్నాడు, ఆయన ఇవ్వలేని పరిస్థితి ఉండి కూడా చాలామంది దేవుని పరిచర్యకు ఇవ్వలేకపోతారు. ఇచ్చిన డబ్బు ఏమవుతుంది? దేవుని పరిచర్యకు ఉపయోగించబడుతుంది. ఎంతో పరిచర్య దాగుంది. నమ్మకమైన సేవకుల విషయం నేను మాట్లాడుతున్నాను. అపనమ్మకులతో మీరు ఆలోచించవద్దు. అపనమ్మకమైన పరిచర్యలు చూసుకొని వాటిని వేరే వాటికి ఉపయోగించే వ్యక్తులు కూడా చాలా మంది ఉన్నారు. అలా కాదు, దేవుని కొరకు ఉపయోగించి దేవుని కొరకు పరిచయం చేసే వ్యక్తులుగా ఉన్నవారికి
మనం ఎంత సహకరించినా అప్పుడు దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. చూద్దాం దేవుని వాక్యంలోకి వెళ్ళి, దేవుని వాక్యంలో అపోస్తల కార్యములో మనం చూసినట్లయితే